అతనుకి హెల్త్ ప్రాబ్లమ్ అనమాట. ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ఆహ్, పెరాలిసిస్ రావడం అనేది జనరల్‌గా నేను గమనించిందంటే ఎవరైనా నాన్ వెజ్ ప్రియులు బాగా నాన్ వెజ్ తినడం కానీ అలాంటివి చేస్తే కొంచెం హింస అనేది అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళకి పెరాలిసిస్ వస్తుంది. ఇక్కడ ఈ జన్మలో రాకున్నా చనిపోయిన తర్వాత అక్కడ అసూక్ష్మ లోకాలుగా ఈ భూమి మీద ఇంకొక మనిషి ఉన్నాడు. వాడు కూడా నాన్ వెజ్ వీటికి కూడా బ్యాడ్ కర్మ ఉంది. సేమ్ బ్యాడ్ కర్మాస్ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి గుర్తుంచుకోండి. వీడికి కూడా సేమ్ కర్మాస్ సేమ్ అలా నాన్ వెజ్ తిన్నాక వాడి కర్మాలు, వీడి కర్మాలు కూడా ఈక్వల్‌గా రెసొనేట్ అవుతుంటాయి. సేమ్ ఫ్రీక్వెన్సీలోనే. అంటే ఆ దయ్యం వచ్చేసి వీడి పైన వచ్చి కూర్చోగలదు. అంటే వచ్చి బాడీని పట్టుకోగలదన్నమాట. బాడీ పైన ఉండే అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు వీడికి కూడా పారాలిసిస్ వస్తుందన్నమాట. ఆ పారాలిసిస్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుందంటే వీడి కర్మ బట్టి ఉంటుంది. వీడి కర్మ అయిపోయినంటే ఆ దయ్యానికి ఎక్స్‌ట్రా కర్మ ఉన్నా గాని ఆ దయ్యం వేరే చోటుకెళ్ళిపోతుందన్నమాట. అట్లా.